హలో ఫ్రెండ్స్, చాలా మంచి పర్ఫార్మెన్స్ మరియు చాలా మంచి మైలేజ్ కావాలనుకునే వాళ్ళకు ఖచ్చితంగా డీజిల్ ఇంజిన్సే బాగుంటాయని మనందరికీ బాగా తెలుసు. కానీ ప్రస్తుతం అనేక మార్కెట్లో డీజిల్ కార్స్ చూసుకుంటే చాలా రేర్గానే ఉన్నాయి. కానీ వాటిని పూర్తి చేసే విధంగా హైబ్రిడ్ కార్సే ప్రస్తుతం డీజిల్ కార్స్కు ఆప్షన్గా ఉన్నాయి. 25 కిలోమీటర్కు పైగా మైలేజ్, ఎక్కువ పవర్ మరియు టార్క్ అవుట్పుట్ అని ఇలాగ పెట్రోల్ ఇంజిన్స్ని ఒక ఎత్తు పైకి తీసుకెళ్ళింది ఈ యొక్క హైబ్రిడ్ ఇంజిన్స్. ఒకప్పట్లో మన యొక్క మాస్ మార్కెట్కు అందని విధంగా ఉన్న ఈ యొక్క హైబ్రిడ్ ఇంజిన్ ధర చూసుకుంటే ప్రస్తుతం మన యొక్క మార్కెట్లో అఫోర్డబుల్ ప్రైస్లోనే అవైలబుల్లో ఉన్నాయి. ఆ విధంగా చూసుకుని మీరు ఎక్కువ మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దాంతోపాటు మంచి పర్ఫార్మెన్స్తో పెట్రోల్ హైబ్రిడ్ కార్స్ కావాలనుకుంటున్నారా? మన యొక్క భారతదేశంలోనే సేల్ అవుతున్న టాప్ 6 బెస్ట్ సెల్లింగ్ హైబ్రిడ్ ఇంజిన్ కార్స్ గురించి చూడబోతున్నాం. ఇలాంటి రెగ్యులర్ అయిన కార్ అప్డేట్స్ కోసడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడు నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫై అవుతుంది. ముందుగా లిస్ట్ లోపలికి వెళ్ళేదానికి ముందు ఈ యొక్క హైబ్రిడ్ కార్స్ ఎలా ఫంక్షన్ అవుతుందని చూస్తాం. పెట్రోల్ కార్లను ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అని చెప్తాం, మరి ఈవీ కార్స్లను బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ అని చెప్తాము. ఈ యొక్క రెండు టెక్నాలజీని ఒకటిగా చేర్చి ఒకే కార్లో ఇస్తే దాన్ని వీళ్ళు హైబ్రిడ్ ఇంజిన్స్ అని చెప్తూ ఉంటారు. ఒక పెట్రోల్ ఇంజిన్ మరియు ఒక పెద్ద సైజ్ బ్యాటరీ, మోటార్ జనరేటర్ ఇవన్నీ కలిపి హైబ్రిడ్ కార్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. హైబ్రిడ్ కార్లో ఎప్పుడు కానీ 3 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి ఫుల్గా ఐసీ ఇంజిన్స్లోనే రన్ అవ్వటం, ఇంకొకటి ఎలక్ట్రిక్ కార్ మోడ్, ఇంకొకటి హైబ్రిడ్ మోడ్. సిటీ డ్రైవింగ్ చూసుకుంటే మనకు ఎక్కువ పెట్రోల్ యూస్ చేయకుండా ప్యూర్ ఈవీ పరంగా వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ యొక్క సమయంలో చూసుకునే కార్లో ఉండే లిథియం అయాన్ బ్యాటరీ చూసుకుంటే ట్రాక్షన్ మోటార్ పరంగా ఈ యొక్క వెహికల్ను డ్రైవ్ చేస్తుంది. ఒకవేళ మీరు హైవేలో మీరు క్రూసింగ్ చేస్తుంటే ఎక్కువ ఆర్పిఎంలో రన్ అయ్యేటప్పుడు హై ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇవ్వడానికి కోసం ఐసీ ఇంజిన్లో రన్ అవుతుంది. ఈ రెండు కలిపి మీకు కావాలనుకుంటే మీకు హైబ్రిడ్ ఇంజిన్ మోడ్లోని ఈ కార్ రన్ అవుతుంది. ఈ కారణాల వల్ల మాత్రమే ఈ యొక్క హైబ్రిడ్ కార్స్ ఎక్కువ మైలేజ్ని ఇస్తున్నాయి. ప్రస్తుతం మన యొక్క లిస్ట్ గురించి చూద్దాము. 6వ స్థానంలో టొయోటా మ్యానుఫ్యాక్చర్ నుంచి క్యామ్రీ హైబ్రిడ్. ఈ యొక్క హైబ్రిడ్ టెక్నాలజీను ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క టొయోటా మ్యానుఫ్యాక్చరే సేల్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనకు హైబ్రిడ్ ఇంజిన్స్ చాలా ఈజీగా అవైలబుల్ ఉందంటే దానికి టొయోటా మ్యానుఫ్యాక్చరర్స్ చాలా పెద్ద పాత్రనే పోషించారని మనం చెప్పవచ్చు. టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ చూసి మనకు దగ్గర 50 లక్షల ప్రైస్ పాయింట్లో సేల్ చేస్తున్నారు. ఇదే ప్రైస్ పాయింట్లో ఉండే BMW మరియు ఆడీకి ఈక్వల్గా ఫీచర్స్ మరియు పర్ఫార్మెన్స్ను ఈ యొక్క కార్లో మనం పొందవచ్చు. ఇంకా వాటితో పాటు ఎక్కువ ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా మనకు ఉంటుంది ఈ యొక్క టొయోటా క్యామ్రీ హైబ్రిడ్. ఇంకా టొయోటా యొక్క రిలయబిలిటీ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ కలిపి టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ యొక్క సేల్స్ ప్రీమియం కస్టమర్స్కు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. 5వ స్థానంలో మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇన్విక్టో. ఈ యొక్క ఇన్విక్టో మనకు బాగా తెలుసు టొయోటా యొక్క ఇన్నోవా హైక్రాస్ యొక్క రీబ్యాడ్జింగ్. కానీ మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్స్ యొక్క ఇన్విక్టోలో నార్మల్ పెట్రోల్ ఇంజిన్ ఇవ్వకుండా స్ట్రైట్గా వాళ్ళు హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉన్న వేరియంట్స్ని వాళ్ళు లాంచ్ చేసుకున్నారు. 25.3 లక్షల నుంచి 29 లక్షల వరకు ఈ యొక్క కార్ మనకు అవైలబుల్ ఉంటాయి. ఈ యొక్క ప్రైస్ పాయింట్లో మంచి లగ్జరీ ఫీచర్స్తో పాటు ఒక 20 కిలోమీటర్ మైలేజ్ని మీరు ఈ యొక్క పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్లోనే పొందవచ్చు. టొయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉందా, దాంతోపాటు మీ పక్కన మారుతి సుజుకి సర్వీస్ సెంటర్ ఉందనుకునే వాళ్ళు ఖచ్చితంగా మారుతి సుజుకి ఇన్విక్టోను ట్రై చేయవచ్చు. 4వ స్థానంలో మనం చూడబోయేది హోండా సిటీ యొక్క హైబ్రిడ్. టొయోటా మారుతి సుజుకి తప్పితే ఇంకా మనకి ఇండియన్ మార్కెట్లో హైబ్రిడ్ కార్స్ను హోండా మ్యానుఫ్యాక్చర్ మాత్రమే సేల్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ యొక్క వన్ అండ్ ఓన్లీ కార్ అయిన హోండా సిటీ హైబ్రిడ్ను 26.5 kmpను క్లైమ్ చేస్తున్నారు మైలేజ్. ఇంకా టార్క్ను కూడా ఈ యొక్క కార్లో పెంచడానికి 253 Nm టార్క్ను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఫన్ టు డ్రైవ్తో పాటు మనకు సుప్రీం అయిన ఈ యొక్క ఫ్యూల్ ఎఫిషియన్సీతో ఉండటంతో వీటితో పాటు హోండా సిటీ అనే బ్యాడ్జింగ్ కూడా ఈ యొక్క కార్కు చాలా మంచి యాడెడ్ అడ్వాంటేజ్ అని మనం చెప్పవచ్చు. 19 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ నుంచి ఈ యొక్క హోండా సిటీ హైబ్రిడ్ కార్ను మీరు కొనుగోలు చేయవచ్చు. నెక్స్ట్ మనం చూడబోయేది టొయోటా మ్యానుఫ్యాక్చర్ నుంచి హై రైడర్. ఈ యొక్క హై రైడర్ మరియు మారుతి సుజుకి నుంచి గ్రాండ్ విటా ఈ యొక్క రెండు కార్లు చూసిన మనకు రీబ్యాడ్జింగ్ తో ఉన్న కార్ అని మనకు బాగా తెలుసు. హై రైడర్ చూసడానికి మనకు యూనిక్ మరియు ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో కనిపిస్తుంది. అఫీషియల్ అయిన ARAI మైలేజ్ చూసిన మనకు 27.97 kmpలను వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. ఇందులో ఉండే 45 లీటర్ పెట్రోల్ ట్యాంక్ వల్ల చూసుకుంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసుకునే మనకు 1251 కిలోమీటర్ మనం అట్టేస్టర్స్ ట్రావెల్ చేయవచ్చు. ఈ యొక్క ఎంటైర్ లిస్ట్లోనే మీరు తక్కువ ధరలోనే మీరు హైబ్రిడ్ ఇంజిన్ ఎంజాయ్ చేయాలనుకుంటే 16.16 లక్షకే మీకు ఈ యొక్క కార్ స్టార్టింగ్ రేంజ్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా టాప్ అండ్ వేరియంట్ చూసి మనకు 20.20 లక్షలకు అవైలబుల్ ఉంటాయి. టొయోటా యొక్క హైబ్రిడ్ ఇంజిన్తో ఈ యొక్క లో కాస్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కార్గా మనకు భారతదేశంలో ప్రస్తుతం ఉంది. రెండోదిగా మనం చూడబోయేది మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి గ్రాండ్ విటారా. ముందుగా చెప్పినట్టు మారుతి సుజుకి మరియు టొయోటా యొక్క ప్లాట్ఫామ్ షేర్ చేసుకున్నా కానీ చాలా ఎక్కువ సంఖ్యలో గ్రాండ్ విటారా కార్ మాత్రమే సేల్ అవుతున్నాయి. ఈ యొక్క కార్ కూడా ARAI మైలేజ్గా 27.97 కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ని కోట్ చేస్తున్నారు. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేసుకుని మీరు 1200 కిలోమీటర్కు పైగానే మీరు ట్రావెల్ చేయవచ్చు. ఇంకా గ్రాండ్ విటారా యొక్క ప్రైసింగ్ చూసి మనకు 18.33 లక్షల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా టాప్ అండ్ వేరియంట్ చూసి మనకు 20.1 లక్షకు మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మారుతి సుజుకి యొక్క వైడెస్ట్ సేల్స్ సర్వీస్ నెట్వర్క్ మనకు అడ్వాంటేజ్ ఇక్కడ. ఈ యొక్క కార్లో బేస్ వేరియంట్ గా మనకు 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా చివరిగా మనకు భారతదేశాన్ని యొక్క నంబర్ 1 హైబ్రిడ్ కార్గా
టొయోటా మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇన్నోవా హై క్రాస్ ఉంది. ఇన్నోవా క్రిస్టాను కొద్ది రోజులకు నిలిపివేసి ఈ యొక్క ఇన్నోవా హై క్రాస్ను లాంచ్ చేసుకున్నారు టొయోటా మ్యానుఫ్యాక్చరర్. కానీ లాంచ్ చేసుకునే కొత్త రోజు చూసి మనకు ఈ యొక్క డీజిల్ కార్కి ఆప్షన్గా ఈ యొక్క పెట్రోల్ హైబ్రిడ్ కార్ను ఎలాగా ప్రజలు ఒప్పుకుంటారనే డౌట్ అయితే ఉండేది. కానీ వాటన్నిటిని బద్దలు కొట్టుకొని ఇన్నోవా హై క్రాస్ కానీ సపరేట్గా డిమాండ్ ఉంది మనకి ఇండియన్ కార్ మార్కెట్లో. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే టొయోటా మ్యానుఫ్యాక్చర్స్ ఈ కార్ యొక్క బుకింగ్స్ని స్టాప్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అంత ఎక్కువగా వీళ్ళకు బుకింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం కూడా 14 నెలల నుంచి 16 నెలల దాకా వెయిటింగ్ పీరియడ్ ఉన్నాయి ఒక్కొక్క కార్ మీద. ఇంత పెద్ద కార్గా ఉన్నప్పటికీ కూడా టొయోటా మ్యానుఫ్యాక్చర్ ARI మైలేజ్ 23.24 kmph అని క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో ఉండే 52 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ చూసి మనకు ఒకవేళ 200 కిలోమీటర్ను ఈజీగా వీళ్ళు 1 షాట్లో ట్రావెల్ చేయవచ్చు. ఇంకా ప్రైజింగ్ పరంగా చూసుకుని మనకు ఇన్నోవా హై క్రాస్ 25.97 లక్షల నుంచి 30.98 లక్షల దాకా ఎక్స్టెండ్ అవుతుంది దీని యొక్క ప్రైసింగ్. అందువల్ల టొయోటా ఇన్నోవా హై క్రాస్ ఇంత ఎక్కువ సంఖ్యలో ప్రైజీగా ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువగానే డిమాండ్ ఉంది మన యొక్క మార్కెట్లో. ఈ యొక్క లిస్ట్లో ఉండే హైబ్రిడ్ కార్స్లో మీకు నచ్చిన కార్ గురించి మన ఛానల్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.